హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి మన హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఇలా పూరికి అయితే వెళ్తున్నాం. పూరికి వచ్చేసి మనకు డైరెక్ట్ బస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు ఒరిస్సా బస్సు, ఓఎస్ ఆర్టీసీ బస్ అన్నట్టు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు 4 o'clock అయితే బస్ అయితే బయలుదేరి రేపు వచ్చేసి మనకు 11 o'clock అయితే దించేస్తుందట. మన బస్ అయితే రాలేదు, ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. బస్ వచ్చినాక మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే 1 by 1 క్లియర్గా అయితే చెప్తా. అటు సైడ్ ఉంది మొత్తం మనకు మెట్రో స్టేషన్. ఐ థింక్ బస్ అదే అనుకుంటా, అక్కడ ఉన్న చూడు గ్యారేజ్లో ఆ బస్ అనుకుంటా. ఇక్కడ కొన్ని బస్సెస్ అయితే ఆగి ఉన్నాయి చూడండి. మాదిరానట బెంగళూరు బస్సెస్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైన అవుతాయట. ఇక్కడ సూర్యాపేట బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం ఫుడ్ ఏమన్నా కావాలన్నా దొరుకుతాయి, వాటర్ బాటిల్ అన్నీ తీసుకోవచ్చు. వాష్రూమ్స్ కూడా అక్కడనే ఉంటాయి, ఫ్రీ అన్నట్టు. మన బస్ వచ్చేసి 5 నెంబర్ దగ్గరికి అయితే వస్తుంది. ఆ బస్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. బస్ చూడండి ఎంత సూపర్గా ఉందో కూడా. డిజైనింగ్ మాత్రం బాగా చేసారు. ఇది మనకు ఓలో 9600 బస్ అన్నట్టు, సూపర్ లగ్జరీ బస్సు. ఇక ముందు భాగం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ బస్ వచ్చేసి మనకు డైరెక్ట్ పూరి వరకు అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. మన సీట్ వచ్చేసి 37. ఇక్కడ కండక్టర్గా చూపిద్దాం. ఇక లగేజ్ ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి మనకు డ్రైవర్ సీటు, 2 డ్రైవర్లు ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్తూ ఉంటే చూడండి, వావ్ సూపర్ ఉన్నది. ఆ డిజైనింగ్ మాత్రం మొత్తం రెడ్డిష్లో ఇలా కనబడుతుంది చూడండి. పైన లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2, రైట్ సైడ్ 1. ఇగో చూడండి, అక్కడ 2 పిన్నులు అయితే ఇచ్చారు ఛార్జింగ్కు. ఇగో ఇక్కడ రైట్ సైడ్ 1 పిన్ అయితే ఇచ్చారు. ఇక లోపలికి ఇలా వెళ్తున్నాం చూడండి. ఆ పైన వచ్చేసి మీకు సెంట్రల్ ఏసీ ఉన్నట్టున్నది, ఏసీ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే చూడండి, ఈ విధంగా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన బ్యాగులు అవి కూడా పెట్టుకోవచ్చు అక్కడ. ఇలానే మనం లాస్ట్ వరకు వెళ్ళిపోతున్నాం చూడండి. ఆ పైన వచ్చేసి సీట్ నెంబర్స్ అయితే ఇచ్చారు చూడండి. అగో ఆ పైన, కాకపోతే అర్థమైతే లేవని లైట్ సైడ్ కూడా రాసిరు చూడండి. ఇక లెఫ్ట్ సైడ్ కూడా 37, లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి ఫైర్ సేఫ్టీకి అయితే పెట్టిరు. ఎగ్జిట్ డోర్ కూడా ఇక్కడనే ఉంది. మన బస్ అయితే ఎగ్జాక్ట్లీ 4 o'clock అయితే బయలుదేరింది. పైన వచ్చేసి ఈ విధంగా అయితే ఉంచురండి. ఇది వచ్చేసి ఏసీ, ఎక్కువ తక్కువ వేసేది. ఇక్కడ వచ్చేసి లైట్స్ ఇచ్చారు చూడండి, వస్తలేవు మరి లైట్స్ అయితే. నెక్స్ట్ అటు సైడ్ కూడా అది ఒక చిన్న మామూలుగా మన బ్యాగ్ ఏదైనా పెట్టుకొని ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇక ఛార్జింగ్ పిన్ వచ్చేసి మూలకైతే ఉంది. ఏదన్నా మనం పైన ఏమైనా పెట్టుకున్నదంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. ఇది మొత్తానికి అయితే వ్యూ. మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. రైట్ సైడ్ వెళ్తే మన కోటి నుంచే నాకు తెలిసి బస్ అయితే వెళ్తుంది ఇప్పుడు. ఇదంతా మూసీ రివర్. అటు సైడ్ వచ్చేసి మీకు మెట్రో స్టేషన్ అయితే కనబడుతుంది చూడండి. ఓ బస్సు కోటి నుంచి కాదు, లెఫ్ట్ తీసుకుంటాం చూడండి. లెఫ్ట్ అంటే నాకు తెలిసి మన దిల్సుఖ్ నగర్ అట్లా వెళ్తుందా మరి చూద్దాం. బస్సు వచ్చేసి మనకు ఈ రూట్లోనే వెళ్తుంది, విజయవాడ రూటు. దిల్సుఖ్ నగర్ నాకు తెలిసి ఎల్బీ నగర్ అక్కడి నుంచి వెళ్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు అంబర్పేట వెళ్ళే రూట్ అన్నట్టు చూడండి. అయితే మామూలుగా ఏంటంటే ఈ బస్సు వాళ్ళు ఇవాళ మనం వెళ్తాయి అనుకో, మార్నింగే వాళ్ళైతే మనకు కాల్ చేస్తారు. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒడియా తప్ప ఏం భాష రాదు, అది ఒక్కటే భాష అయితే వస్తుంది. అందులోనే మనం అర్థం చేసుకోవాలి. మనకు ఆ టికెట్ అంటారు కదా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీ టికెట్ నెంబర్ చెప్తే వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు మనం వచ్చేసి దిల్సుఖ్ నగర్కి అయితే వచ్చేసినాం చూడండి. ఇదే దిల్సుఖ్ నగర్ బస్ స్టాపు. ఇక్కడ చూడండి, ఇది దిల్సుఖ్ నగర్ యొక్క మెట్రో స్టేషన్ అన్నట్టు. మనకేంటంటే ఇక ఇక్కడ సిటీలో కాబట్టి కొంచెం బస్సు స్లోగానే వెళ్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఇక ఆల్మోస్ట్ మనం ఎక్కడికి వచ్చినాం, ఎల్బీ నగర్. పైన చూడండి సిటీ వ్యూ, ఆ కింద అండర్ పాస్ ఎంత సూపర్గా కనబడుతున్నాయో. మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకొక 3-4 సీట్స్ ఎంటీగా ఉన్నాయి, ఇక్కడ ఆపి ఎక్కించుకుంటారు. ఇక ఓఆర్ఆర్ దాటి రాగానే ఈ పెట్రోల్ బంక్లు అయితే బస్కి అయితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే చేయించారు. ఇక ఇక్కడ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 1 hour అయిందంతే మన బస్ స్టార్ట్ అయ్యి. బస్ వచ్చేసి ఒక 110 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. నల్గొండ దగ్గర మనం నకరికల్ దగ్గర అవుతున్నాం. ఇక ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ పోనీకి ఒక 5 minutes టైం ఇచ్చారు అంతే. కొందరు వచ్చేసి టీ అది అయితే తాగుతారు. నేనైతే కిందికైతే దిగలే. ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళినాక మనకు లంచ్ కాపుతారు కదా, అప్పుడే మనమైతే లంచ్ కూడా చేసేద్దాం. విజయవాడ కనకదుర్గ టెంపుల్ చూడండి, ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. 8 o'clock మనం వచ్చేసి విజయవాడకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ చూడండి, కుండపైకి వెళ్ళే మనకు
దారి అయితే ఉంచుడండి. ఇక్కడ కమాన్ కనబడుతుంది. ఇక్కడి నుంచే మనం వెహికల్ల పైన కొండపైకి అయితే చేరుకోవచ్చు. రైట్ సైడ్ మొత్తం మనకు కృష్ణానది అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పై నుంచి మార్నింగ్ చూస్తే చాలా బాగా కనబడుతుంది. నైట్ టైం కాబట్టి అంత కనబడతలేదు. ఇలా ముందుకు వచ్చినాక ఒకసారి లెఫ్ట్ సైడ్ చూస్తే చూడండి, చిన్న టెంపుల్ అయితే కనబడుతుంది. కింద కనకదుర్గమ్మ వారి టెంపుల్ కూడా కనబడుతుంది చూడండి. అక్కడ ఓం సింబలు, అక్కడ టెంపుల్ గోపురం అయితే కనబడుతుంది. అలా కొంచెం ముందుకు వచ్చినాక ఒక 5 మినిట్స్ ఆపిర్రు, కానీ ఇక్కడ బస్సుకు స్టాప్ అయితే లేదు. మొత్తానికి మన బస్సు వచ్చేసి డిన్నర్కి అయితే ఆపిర్రు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ జర్నీ అయితే చేసినాం. ప్రజెంట్ మనం ఏంటంటే విజయవాడ దాటినాక ఏలూరు దగ్గరలో అయితే ఉన్నాము. ఒక చిన్న దాబా దగ్గర అయితే ఆపిర్రు. ఇక్కడ నుంచి నాకు తెలిసి డైరెక్ట్ నాన్ స్టాప్ పోతుంది అనుకుంటా. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి డైరెక్ట్ పూరి వరకు అయితే వెళ్ళిపోతుంది. బస్సులు వచ్చేసి ఇక్కడ ఆపుతుర్రు. ఆర్టీసీ బస్సెస్ ఇక్కడనే ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు కూడా ఇక్కడనే ఆపుతుర్రు చూడండి. ఈ రైట్ సైడ్ వచ్చేసి దాబా అయితే ఉంది. ఇక్కడ మనకు ఫుడ్ అయితే అన్నీ దొరుకుతున్నాయి, అంటే టిఫిన్లు అవన్నీ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి ఇక్కడ ఒక టీ తాగిన, 20 రూపీస్ తీసుకున్నారు అంతే. టీ తాగి నేనైతే బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. బస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇక ఇక్కడ నేను బస్సులో అయితే నైట్ అయితే పడుకున్నా. తెల్లారంగా లేచే వరకు విశాఖపట్నం దాటిపోయి శ్రీకాకుళం దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక శ్రీకాకుళం నుంచి అలానే ఇక చూస్తూ మనం వెళ్తూ ఉంటే ఇచ్చాపురం మనకు లాస్ట్ కదా బార్డరు, ఆ బార్డర్ దాటి కొంచెం ముందుకు రాగానే ఇలా పెద్ద నది అయితే కనబడ్డది. చాలా సూపర్గా ఉంది. అటు సైడ్ కనబడుతుంది వచ్చేసి మనకు రైల్వే బ్రిడ్జ్ చూడండి. యాక్చువల్గా మనకు కూడా బస్సు ఉంటే బాగుండు, మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బస్సులు. ఈ ఒరిస్సా వరకు వేస్తే బాగానే ఉండు, కానీ ఒక్క బస్సు అయితే డైరెక్ట్ లేదు. వీళ్ళు వేసిరు, ఈ బస్సు మాత్రం నేను ఎవ్రీడే చూసినా ఫుల్ అయిపోతుంది. మన బస్సు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11 o'clock భువనేశ్వర్ అయితే రీచ్ అయింది. ఇక భువనేశ్వర్ నుంచి మళ్ళీ మనకు ఒక 60 కిలోమీటర్స్లో మనకు పూరి అయితే ఉంటుంది. ఒకసారి భువనేశ్వర్ బస్ స్టాప్ కూడా చూపిస్తా చూడండి. ఇదే భువనేశ్వర్ బస్ స్టాప్, మెయిన్ బస్ స్టాప్ అన్నట్టు చూడండి. అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ పైన ఏమో రాసి చూడండి, BSABT బస్ స్టాప్ అంటారు అనుకుంటా. చాలా పెద్ద బస్ స్టాప్ అయితే ఈ పేరైతే. ఇక్కడ నుంచి చాలా ప్రదేశాలకు బస్సులు అయితే ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఈ ఒరిస్సా బస్సులు ఈ సూపర్ లగ్జరీ వోల్వో 9600 బస్సులు ఏంటంటే చాలా ప్లేస్లకి అయితే వేసిరట. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆగుతాయి, ఈ రైట్ సైడ్ మొత్తం మనకు గవర్నమెంట్ బస్సు అయితే ఆగుతాయి అన్నట్టు. యాక్చువల్గా మనకు చూడండి, మీకు సౌండ్ కూడా వినబడుతుంది చూడండి. మైక్ ఆప్షన్ ఉన్నది ఇలా. మీకు స్టేజ్ రాగానే వాళ్ళు మైక్లో అయితే చెప్తూ ఉంటారు, అంటే అనౌన్స్మెంట్ చేస్తారు. ఇక భువనేశ్వర్లో ఒక 2 మినిట్స్ ఆగింది అంతే. ఇక్కడ దిగే వాళ్ళు దిగిపోగానే బస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఏంటంటే మనకు అందరు భువనేశ్వర్లోనే దిగిపోతున్నట్టు. బస్ స్టాప్ చాలా పెద్దగా ఉంది చూడండి. ఇలా బస్ స్టాప్ దాటి బయటికి రాగానే చిన్న బ్రిడ్జ్ వస్తుంది. ఇక మనకు ఈ బ్రిడ్జ్ మించి వెళ్ళి ఒక 1 కిలోమీటర్ వరకు వెళ్ళాక మనకు రైట్ అయితే చూపిస్తుంది. ఆ రైట్ తీసుకొని మనం భువనేశ్వర్ నుంచి డైరెక్ట్ పూరికి అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఏంటంటే పూరి రోడ్డు డబుల్ రోడే, కానీ మధ్యలో ఏం లేవు, సింగిల్ రోడ్ కిందకే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు వెళ్తూ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. భువనేశ్వర్ నుంచి పూరి వరకు వెళ్తూ ఉంటే చూడండి, అన్ని చెట్లే ఉన్నాయి, చెట్ల మధ్యలో ఇండ్లు ఉన్నాయి. ఇలా వచ్చేసి నేను కేరళలో చూసిన చాలా వరకు. ఇక్కడ బస్ అయితే ఆపేసిర్రు, ఇదే లాస్ట్ స్టాప్ అంటారు. కానీ ఇక్కడ నుంచి చూస్తే ఇంకా టెంపుల్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంది. అయితే పెద్ద బస్ స్టాండ్ అట ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న బస్ తీసుకొని అక్కడికి వెళ్ళండి అని చెప్తుర్రు. అంటే డైరెక్ట్ టెంపుల్ వరకు అయితే బస్ అయితే వెళ్ళదు. ఇక ఈ చిన్న బస్సులో మనమైతే టెంపుల్ వరకు అయితే వెళ్ళాలి. ఇక మనకి ఇక్కడ నుంచి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 8 కిలోమీటర్స్. బస్ ఛార్జ్ వచ్చేసి ఒక 20 రూపీస్ అయితే తీసుకున్నారు. టెంపుల్ దగ్గరికి వెళ్దాం పదండి. మొత్తానికి అయితే మనం పూరి అయితే రీచ్ అయిపోయినాం. ఇది వచ్చేసి మనకు పూరి బస్ స్టాప్. మనకు డైరెక్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్ ఎక్కినాక అక్కడ 4 o'clock ఎక్కితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 1 అయింది. 22 hours అయితే బస్ జర్నీ అయితే అయింది. మామూలుగా మనకు వచ్చేసి భువనేశ్వర్ వరకు 11 వరకు వచ్చేసింది, బట్ అక్కడి నుంచి ఇక్కడ రానికి ఒక 2 hours అయితే పట్టింది. మనకు సేమ్ రూటు విజయవాడ విశాఖపట్నం, అక్కడి నుంచి భువనేశ్వర్ నుంచి మనకు పూరి వరకు బస్ అయితే వచ్చేసింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఏంటంటే ఛార్జింగ్ పిన్ అవి అయితే వర్క్ కావట్లేదు లోపలైతే. బస్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బస్ ఛార్జ్ మనకు 2700 రూపీస్ పడ్డది, కానీ మామూలుగా ట్యాక్సెస్తో కలిపి 3100 రూపీస్ అయితే పడ్డది. జర్నీ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం పైన ఉంటే కొంచెం లోపినట్టు అటు ఇటు అయితే అయింది. మనకేంటంటే మన బస్సు డైరెక్ట్ పూరి వరకు అయితే రాలేదు. ఒక 8 కిలోమీటర్స్ ముందు ఇంతకుముందు చూపించిన కదా, ఆ బస్ స్టాప్ దగ్గర మనకు బస్సు ఆపేసింది. అక్కడి నుంచి మళ్ళీ మనకు చిన్న బస్సు ఉంది, ఆ బస్సులో అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ టు పూరి యొక్క బస్సు విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.